జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చూడబోతా ఉంటే రాను రాను మన భారతదేశానికి మద్దతు పెరుగుతానే ఉండాలి. మన దేశానికి మద్దతు ఇచ్చేటటువంటి దేశాల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. దేనివల్ల? మన నరేంద్ర మోడీ గారి దౌత్య నీతి వల్ల. అర్థమవుతుందా? అన్ని దేశాలతోనూ కూడా ఆయన స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకు తోక కోసి సున్న వేట పెట్టాలనో ఆ పనులు కూడా చేస్తున్నాడు. కాబట్టి మనకు మిత్ర దేశాల సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉండాలి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మీకు గుర్తున్నదో లేదో కానీ 2014 ముందు ఆస్ట్రేలియాలో మన భారతీయులంటే చిన్న చూపు ఉంటాం అనేది. సహజంగానే ఈ ఆస్ట్రేలియా వాళ్లకు ఈ జాత్యహంకారం అనేది ఎక్కువ అనమాట. పైగా అప్పట్లో మన భారతదేశం చాలా వరకు బలహీనంగా ఉండడంతో మన భారతీయులను ఈ ఆస్ట్రేలియన్లు థర్డ్ క్లాస్ పర్సన్స్గా పరిగణించేవాళ్ళు అనమాట. 2010 నుంచి 2014 వరకు ఆస్ట్రేలియాలో మన భారతీయులపైన కనీసం 20 వరకు దాడులు జరిగినాయి. అప్పట్లో ఇది పెద్ద ఇష్యూగా ఉన్నదన్నమాట. అంటే అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకునేది కాదు. కానీ 2014 నుంచి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. 2014 నుంచి ఆస్ట్రేలియా భారత్కు ఒక సన్నిహిత మిత్ర దేశంగా ఉంటా వస్తుంది. పైగా ఆస్ట్రేలియాకు భారత్కు చైనా ఉమ్మడి శత్రువు కావడంతో ఈ రెండు దేశాలు మరింతగా దగ్గరైపోయినాయి. అంతేకాకుండా చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి క్వాడ్ గ్రూప్లో ఈ రెండు దేశాలు మెంబర్లుగా ఉండటం విశేషం అనమాట. పైగా భారతదేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉండడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉండడం, సంపద సృష్టి జరుగుతుండడంతో సహజంగానే ఆస్ట్రేలియాకు భారత్ మీద గౌరవం అనేది పెరిగింది. అంతే కదా? ఇప్పుడు నువ్వు పొరంబోగుతాను కాబట్టి నీకు ఎవడు విలువ ఇచ్చాడో అదే కదా, నువ్వు హుందాగా సంపాదిస్తా, నలుగురితో మంచిగా మెలుగుతా, నలుగురికి ఉపయోగపడతా, నీ వాళ్ళని సరిగ్గా చూసుకుంటా అంటే నీకు వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. దీంతో ఈ రెండు దేశాల మధ్యన గత సంవత్సరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇది ఇలా ఉంటే మన భారత్లో 2036లో ఒలింపిక్స్ను నిర్వహించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావించింది. ఇక ఈ ఒలింపిక్స్ను అహ్మదాబాద్లో నిర్వహించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చిందనమాట. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలా. అహ్మదాబాద్ ఉండేది వచ్చేసి గుజరాత్లో కదా. నరేంద్ర మోడీది గుజరాతే, అమిత్ షాది గుజరాతే. వాళ్ళు గుజరాతీలు కాబట్టే అహ్మదాబాద్లో ఈ ఒలింపిక్స్ను నిర్వహిస్తారని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు, అది తప్పు అనమాట ఆలోచన. అది ఎందుకో కూడా చెప్తా. 2036 ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నామని, అందుకోసం ఏ రాష్ట్రమైనా సరే ముందుకు వస్తుందా అని చెప్పేసి మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా సందేశాన్ని అయితే పంపించింది. అయితే అందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు, ఒక్క గుజరాత్ తప్పించి. ఎందుకంటే ఒలింపిక్స్ను నిర్వహించాలి అంటే శాంతి భద్రతలు అనేటి అదుపులో ఉండాలా, పెద్ద ఎత్తున ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలా, అలాగే ఒలింపిక్స్ విలేజ్ను నిర్మించాలా. అంతేకాకుండా ఈ ఒలింపిక్స్ను నిర్వహించడానికి వీలుగా అన్ని రకాల స్టేడియాలను కూడా నిర్మించాలన్నమాట. అవి కూడా ఒకే చోట ఉండేటట్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పూర్తి స్థాయిలో భద్రతను కూడా కల్పించాలా. ఇందుకోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే అక్కడ అథారిటీ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలా. చేస్తాంది మా రాష్ట్రంలో కదా, మేము పెత్తనం దుబ్బుతామంటే కుదరదు. అథారిటీ ఎవరి చేతల్లో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ ఒలింపిక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి 100 రూపాయల్లో కనీసం 20 రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనమాట. క్లారిటీ చూడండి కాస్త. అందుకే ఈ ఒలింపిక్స్ను నిర్వహించడానికి మన దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలా. దీంతో గుజరాత్ ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఈ ఒలింపిక్స్ను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామని, అదేవిధంగా నిధులను కూడా వెచ్చించగలుగుతామని, పూర్తి స్థాయిలో భద్రతను కల్పిస్తామని, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని చెప్పి గుజరాత్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది. దీంతో మోడీ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించి అహ్మదాబాద్లో ఈ ఒలింపిక్స్ను నిర్వహించడానికి ఆమోదం ముద్రేశారనమాట. ఇకపోతే 2036లో ఒలింపిక్స్ను నిర్వహించాలని చెప్పేసి మన భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మొట్టమొదటిగా ఆస్ట్రేలియా ముందుకొచ్చి మద్దతును తెలుపుతూ మన భారతదేశ నిర్ణయాన్ని అయితే సమర్థించింది. అంతేకాకుండా ఈ విషయంలో భారత్కి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందించడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసింది. అలాగే ఇరు దేశాల మధ్యన ఈ ఒలింపిక్స్కు కావాల్సినటువంటి చర్చలు జరపాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. దాని ద్వారా
భారత్తో మంచి భాగస్వామ్యం కలుగుతుందనేది మా భావన అనేది కూడా వాళ్ళు ఓపెన్ అయిపోయారన్నమాట. ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పందిస్తా భారీ క్రీడా సంబరాలను నిర్వహించేటువంటి అనుభవం మాకైతే ఉండాలి. ఒలింపిక్స్ లాంటి పెద్ద టోర్నీలను నిర్వహించేటప్పుడు అనేక విధానాలను మనం అనుసరించాలి. ఎన్నో విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలా. క్రీడాకారులకు ఏర్పాట్లు కావచ్చు, స్టేడియాల నిర్మాణం, మార్కెటింగ్, వాళ్ళకు భద్రత, టికెట్ల అమ్మకం, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 2 సార్లు ఈ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. 1956లో మెల్బోర్న్లోను, అదేవిధంగా 2000వ సంవత్సరంలో సిడ్నీలోనూ ఈ ఒలింపిక్స్ అయితే నిర్వహించాం. అలాగే 2032లో బ్రిస్బేన్లోనూ ఈ ఒలింపిక్స్ అయితే నిర్వహించున్నాం. కాబట్టి ఈ ఒలింపిక్స్ నిర్వహించే విషయంలో భారత్కు మా పూర్తి మద్దతునైతే తెలియజేస్తున్నామంటూ ఈ ఆస్ట్రేలియా అయితే తమ సహకారాన్ని అయితే అందించడానికి ముందుకొచ్చింది. అంతేకాకుండా భారత్కు అవసరమయ్యే ప్రతి విషయంలో కూడా మేము పాలు పంచుకుంటామంటూ మొట్టమొదటిసారి భారత్కు ఆస్ట్రేలియా తమ పూర్తి మద్దతునైతే తెలియజేయడం ఇక్కడ విశేషం అన్నమాట. అది చెప్పా కదా, మన నాయకత్వం సరిగ్గా ఉంటే, మన దేశం సరైన మార్గంలో పయనిస్తా ఉంటే ఇదే విధంగా మన సపోర్ట్ అయితే దొరుకుతుంది ప్రపంచ దేశాల నుంచి. ఇదే విధంగా ఒకవేళ పాకిస్తాన్ కనుక మేము ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, ఏం చేస్తారు? పక్కుమని నవ్వుతారు. ఓరి మీ మొహాలారా, ముందు ఉండి వాళ్ళకి తిండి పెట్టంటారు స్వామి, ఉగ్రవాదంతో కొట్టుకొని చచ్చారు, మీకు ఎందుకురా ఈ ఒలింపిక్స్ ఎన్నో, నోరు మూసుకొని చేసుకునే పనులు చేసుకోండి, ముందు దేశంలో ఉండే జనాలు తిండి పెట్టమని చెప్తారు. అవునా కదా? అది ఇప్పుడు చూడండి, మన భారత ప్రభుత్వం ఈ ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటే స్వచ్ఛందంగా ఈ దేశాలన్నీ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇట్లా ఉంటుంది తేడా అంటే. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.